Hi guys. Hi guys. Hi guys. Hi guys. Hi guys. సో మేము యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన హోటల్ రూమ్కి వచ్చేసాం. హైదరాబాద్ యాక్సెంచర్ అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది ఇవన్నీ తెలియాలంటే నీకు మా దేవర కథ తెలియాలి. బ్రేక్ తర్వాత మా ఛానల్ చూడండి. హ్యావ్ యూ మెట్ సాహి? సో యాక్చువల్లీ మన స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్నాను అనమాట. ఎందుకు వచ్చాను అంటే నాకు జాబ్ వచ్చింది హైదరాబాద్లో. సో దానికోసం యాక్సెంచర్లో వచ్చింది. వైజాగ్ టు హైదరాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్ తీసుకొని వచ్చాను. అక్కడ ట్రైన్లో నా ఫ్రెండ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చింది. సో అక్కడ నుంచి స్టార్ట్ అయింది స్టోరీ. సో వీడియోతో కంటిన్యూ అయిపోదాం. హాయ్ గాయ్స్, మా ఫ్రెండ్ వచ్చింది ఈరోజు వ్లాగ్లోకి. దేవ కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంకో యూట్యూబ్ వీడియో ఛానల్ పెడుతుందంట. అందులో నన్ను పిలువు. ఏ దేవా అలాంటి చెడ్డ అలవాటు చూసారు కదా, అలా స్టార్ట్ అయ్యింది. వైజాగ్ ట్రైన్ ఎక్కేసాను, అప్పుడు అయిపోయింది. హైదరాబాద్లో దిగిపోయాను. యాక్సెంచర్ వాళ్ళు హోటల్ అకామిడేషన్ ఇచ్చారనమాట 13 days వరకు. అంటే ఈ 13 days లోపు మేము పీజీ వెతుక్కోవడానికి, నెక్స్ట్ ఉండాల్సిన ప్లేస్ వెతుక్కోవడానికి ఈ టైం ఇస్తారనమాట అకామిడేషన్. సో 13 days రెడ్ ఫాక్స్ అనే హోటల్లో ఇచ్చారు అకామిడేషన్. మీకు చూపిస్తా ఆ హోటల్. ఇప్పుడు హోటల్ నేమ్ రెడ్ ఫాక్స్ అనమాట. సో ఇప్పుడు హోటల్ రూమ్ ఎలా ఉందో చూపిస్తా చూడండి. సో ఇది ఎంట్రన్స్, ఇక్కడ ఒక ఏసీ ఉంది. ఇది హోటల్ అనమాట. ఇలా రాగానే ఇక్కడ వాష్రూమ్ ఉంటుంది, లోపల బాత్ ఏరియా కూడా ఉంది. మనకు కావాల్సిన పెద్ద మిర్రర్ నాకు వచ్చేసింది. ఇక్కడ కొన్ని కబర్డ్స్ ఉన్నాయి మన వస్తువులు పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది టీవీ, ఇది బెడ్. ఇది సింగిల్ రూమ్ తీసుకున్నాం, నా ఒక్కదానికే కాబట్టి సింగిల్ రూమ్ ఇది. సో దిస్ విల్ బీ మై బెడ్ ఫర్ 13 days మేబీ. ఎస్, 13 days. సో అలా హోటల్ చెక్ ఇన్ చేసేసాక ఇంకా రోడ్ల మీద పడ్డామన్నమాట. నేను మా అన్నయ్య వాళ్ళు కలిపి, మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా బండి ఒకటి ఉంటుండే స్కూటీ. ఇంకా అది పట్టుకొని అలా ఊరికే అంబేద్కర్ది స్టాట్యూ, సెక్రటరేట్ బిల్డింగ్, ఇంకా అమరదీపం అవన్నీ అలా చూసుకుంటూ స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్ళాం. ఆ తర్వాత ఇంకా చార్మినార్ దగ్గరికి వెళ్ళాం అనమాట. దయ్యంగా ఉన్నావు, బూచోడ్లాగా ఎవరినెత్తికి వెళ్ళి. ఇంకా చార్మినార్ చూసేసాక ఇంకా అలా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాం. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చూసేసి అక్కడి నుంచి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం ఆ రోజు నైట్. ఇంకా సో అలా మేము హోటల్లో దిగిపోయాక అక్కడ మా అన్నయ్య వాళ్ళతో తిరిగేసాక నెక్స్ట్ డే ఆన్ బోర్డింగ్ అయిందనమాట. షారటాన్ హోటల్లో అయ్యింది. సో షారటాన్ హోటల్ ఎలా ఉంది ఏంటి అవన్నీ చూడండి మీరే. అంటే ఎక్కువ డీటెయిల్స్ ఏం తీయడానికి అవ్వలేదు. లోపల మా బిజీలో మేము ఉన్నాం, పేపర్స్ అవన్నీ సబ్మిట్ చేసే దాంట్లో. జస్ట్ చిన్న బిల్డింగ్ అవన్నీ చూపిస్తాను. ఓకే, ఇంకా ఆన్ బోర్డింగ్ అయిపోయిందనమాట ఈ హోటల్లో. కాకపోతే హైదరాబాద్ వచ్చాము, కొత్త వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ అవుతారో లేదో ఏంటో అని చాలా టెన్షన్ పడ్డా. కాకపోతే నా అదృష్టం బాగుండి మంచిగానే ఫస్ట్ డే నా కొలీగ్స్ చాలామంది మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. టైం అలా సాఫీగా నడిచిపోయింది.
అయితే ఇంకా ఒక రోజు మా కొలీగ్సే రూమ్మేట్స్ అయ్యామన్నమాట. అందరూ కలిపి అలా మల్కం చెరువు సన్ రైజ్ పాయింట్ చూద్దామని వెళ్ళాం. నేను గుడ్ గర్ల్ గైస్, అంబల్ తాగుతుంది గైస్. బై గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్, గంట కొట్టడం మర్చిపోకండి. సో ఆఫీస్ అవుతున్న మధ్యలో అప్పుడే ఫస్ట్ వీక్ కదా, గర్ల్స్ అందరూ కలిపి ఫ్లచాజోకి వెళ్ళామన్నమాట. ఊరికే గర్ల్స్ నైట్ అవుట్లా ఊరికే తినడానికి అలా ఏదో ముచ్చట్లు పెట్టుకోవడానికి వెళ్ళాం. ఆ వీడియోస్ కూడా చూపిస్తా. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇది కూడా కొండాపూర్ దగ్గర ఉన్న ఫ్లచాజోకి వెళ్ళాం. ఓకే, సీ ద వీడియో. What is this amma? Chi 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 bulemma chi 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 chi. Comedy hits samatte unna sana laka 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 laka. హాయ్ గాయ్స్, మేము ఈరోజు గర్ల్స్ అందరూ కలిపి ఫ్లచాజో పోతున్నాం అన్నమాట తినడానికి. ఇంకా స్టార్టర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు, అప్పుడే వికెట్ డౌన్ అంటే ఎంత బొమ్మాలే. అయితే వీడియోలో కనిపిస్తాం గైస్. మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే హాయ్ గైస్. అందులో మేమే ఉండబోతున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హ్యావ్ యూ మెట్ సాయి. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఐఎమ్ సాయి. ప్లీజ్ డూ ఫాలో her on Instagram, YouTube, Facebook, Twitter, Snapchat and everything. पैसा ही पैसा होगा. వెల్కమ్ టు సాన్వి కిచెన్. ముందుగా ఏం చేయాలి? పిజ్జా మీద బేస్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ పిజ్జా బేస్ తీసుకోవాలని. బేస్ మీద సాస్ వేసుకోవాలి, పిజ్జా సాస్ వేసుకోవాలి. సెంచర్ లో ఎలాగో ఉద్యోగం సరిపోవట్లేదని బ్యాకప్ ప్లాన్ ఆల్రెడీ ప్లాన్ చేస్తారు గైస్. ఫస్ట్ కి పిజ్జా బండి పెట్టుకుందామని ఫిక్స్ అయ్యారు. చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ స్పూన్ ఇచ్చేయండి, డబ్బులు వేస్తుంది. టాపింగ్స్ వేయాలి ఇప్పుడు. చూడండి గైస్, మంచి టాపింగ్స్ ఎత్తుకోవాలన్నమాట. తింటే ఏమవ్వకపోతే చాలండి ఇది. ఇప్పుడు టొమాటో వేసుకున్నాం. ఏమి ఇస్తారు? టొమాటోస్ ఓకేనా? ఇప్పుడు నీ పోనీ అడ్డు వస్తుంది, ఏం చేయాలి? పెడితే ఆ పిజ్జా మీద పడి కళ్ళలోకి వస్తే డోంట్ వరీ ప్లీజ్ గైస్. అరే ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఆగడ్డి జరా. సారీ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. కూరగాయల మొక్కలు ఇద్దరు ఏదో బాహుబలి కత్తిలా పట్టుకుంటారు. సక్సెస్ఫుల్ గా పిజ్జా చేసేసాం. పిజ్జా రాబోతుంది అనమాట. పొయ్యిలో చూపిస్తాం గైస్. అసలు వచ్చింది మేము తింటామో లేదో అది అది మెయిన్ పాయింట్. చూసి చెప్పండి గైస్. మేము చేసిన పిజ్జా మేమే తింటామో లేదో చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫోటోలు అంటారు, తినడానికి వస్తే ఏంటో ఫ్రెండ్స్. మేము కష్టపడిన దాని ఫలితం గైస్. ఇది నా పిజ్జా, ఇది నిఖిల, ఇది తేజు. ఆమెకు తుత్తర ఎక్కువ గైస్, ఎప్పుడు అలా లాగేస్తూ ఉంటుంది. మా కష్ట ఫలితం. ఏ రంగులే అది ఏమన్నా చెట్లకు పుట్టొస్తుంది అనుకుంటున్నావా? We miss you guys. లాస్ట్ కి డిజర్ట్స్ కి వచ్చేసాం గైస్, తినేసాం. ఏమన్నా మ్యాంగో పిల్లి తింటే పిల్లలు పగిలితాం. ఇలాంటి గలీజులతో మాట్లాడొద్దు గైస్. బాయ్. స్ట్రాబెరీ మూస్ ఒకటి కంప్లీట్ చేసి ఈ మ్యాంగో పిల్లి పిల్లలు పగిలి. ఇదిగోండి గైస్, సుమన్ చూసి చెడిపోకండి, చిన్నపిల్ల ఎవరైనా చూస్తే. మ్యాంగో పిల్లి తింటే పిల్లలు చూస్తారు గైస్. ఎలుగుబంటు ఎవరా నువ్వు? ఎలుగుబంటి. ఇంకోటి ఏంటి, ఫస్ట్ ఎన్ని జన్మలు తీసినా మీ అందరు రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ. పక్కస్తట. I want to niladisify. I want to niladisify. నిలదీసి Let them know, uncle. Let them know. అది కూడా డెమాన్స్ట్రేట్ చేయదును. చాప్ స్టిక్స్ ఇచ్చిన అది కూడా చేయదును. తినేసిపోతే చేతికంతా పూసుకుంది కానీ డెమాన్స్ట్రేట్ చూసి నేర్చుకోకండి గైస్. ఎలా ఉండకూడదు, ఎలా తినకూడదో చూపిస్తుంది. ఏ సుమ డైలాగు జుయ్. ఆమె రోస్ట్ చేసుకుంటుందిరా. చీ అన్నిటికీ చీ బాగుంది. కడుపు ఫుల్ అయిపోయింది గైస్, ఘోరంగా అయిపోయింది. నోరు మూసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇవి చూడండి, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయిన దానిలో బిహేవ్ చేస్తున్నావు. చూసి మొత్తం ఏంట్రా. లేబర్ పెయిన్స్ వస్తున్నాయి గైస్, జాగ్రత్త. హాస్పిటల్ నొప్పులు పడుతుంది గైస్, పురిటి నొప్పులు పడుతుంది. నీకు ఇలా ఇక్కడ బాగా వస్తుంది. అయిపోయింది, వచ్చేసాం కిందకి. ఆటో బుక్ చేసుకున్నాం. హాస్టల్ పైన కలుగుతాం గైస్. బాయ్. మళ్ళీ హాస్టల్ వెళ్ళాక వీడియో తీస్తాను, అప్పుడు థ్యాంక్ యూ. పొట్టి సాహిత్యం ఒక హైట్ లో నిలబెట్టారు. ఇద్దరు కలిపి నన్ను మోస్తున్నారు గైస్. పొట్టిగా ఉండడం వల్ల ఇదే బెనిఫిట్స్. బాయ్ గాయ్స్. అయిపోయింది మా వ్లాగ్. ఇప్పుడే 2 వొమిటింగ్స్ చేసుకొని వచ్చింది. వరకు వీడియో చూసారు అనుకుంటున్నా. హోప్ యూ ఎంజాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు హ్యావ్ యూ మెట్. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మది సెకండ్ టైం ప్లీజ్ డూ లైక్. ఒక లైక్, ఒక కామెంట్ చెప్పండి.
ఆల్ ఎమోషన్ గొంతులో నువ్వు చెప్తావు అచ్చా చెప్పై గొంతులోనే ఉంది. రెడీ 1 2 3 స్టార్ట్ అంట నువ్వు ప్లీజ్ డూ లైక్ లేదు పోకలేదు ఆగండి Like, share, comment, subscribe to Have You Met Sahi?